ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేటువంటి పద్ధతుల్లో వాళ్ళకు విద్యావకాశాలని కల్పించాలి, విద్యా బోధన అందించాలంటే పాఠశాల ప్రారంభమైన రోజునే వాళ్ళకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందించి వాళ్ళకు యూనిఫామ్ అందించి వాళ్ళను విద్యా బుద్ధులు నేర్పేటువంటి దాంట్లో భాగంగానే వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చూడాలని చెప్పేసి పాఠశాల ప్రారంభానికి ముందే బహుశా ఎంఏఓ గారు ఇక్కడే ఉన్నాడు, గతంలో ఎన్నడూ కూడా ఇట్లా రాలేదనుకుంటా. పాఠశాల ప్రారంభమై విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తే 15 రోజులకో 20 రోజులకో నెల రోజులకు కూడా పాఠ్య పుస్తకాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వచ్చిన పాఠ్య పుస్తకాలలో ఇంగ్లీషు, సైన్స్ ఏదో ఒక బుక్ తక్కువ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా కాకుండా ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి మొదటి రోజే అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈరోజు ఈ గ్రామ యువకులకు పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయి. విద్యార్థులు లేక, విద్యార్థుల సంఖ్య తగ్గి, విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి, ప్రైవేటు పాఠశాలలు అంటే తల్లిదండ్రులకు బాగా ఇష్టపడి, ఎందుకంటే అక్కడ పోతేనే చదువు వస్తుంది, అక్కడ ఉంటేనే చదువుకోగలుగుతారు, ఆ పాఠశాలలలో చదివితేనే ప్రయోజకులు అవుతారు అనేటువంటి ఒక భ్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలు మనల్ని ముంచిన తర్వాత ఆ భ్రమంలో మనం పరిగెడుతున్నాం. దీని మూలంగా గ్రామాలలో ఉండే ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గిపోతున్నటువంటి ఒక పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ ఎంపీపీ గారు గంగాధర్ గారు కానీ, శ్రీదేవి గారు కానీ చాలా డిమాండ్ పెట్టారు నా ముందు. ప్రైమరీ హై స్కూల్ని ఇక్కడికి మార్చి వెనక హై స్కూల్ కడితే తప్పకుండా ఈ గ్రామం ఎల్లవేళలా నన్ను గుర్తుపెట్టుకుంటుందని. దానికి నేను రెడీ. కానీ మన పాఠశాలలో 90 మంది మాత్రమే ఉన్నారు. మన పాఠశాలలో మీ గ్రామస్తులు, మీ ఎంపీపీ అందరూ కలిసి 200 మంది స్ట్రెంత్ మీరు ఈ హై స్కూల్ పెంచండి, ఇప్పించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాను. అంటే ఈరోజు మన నియోజకవర్గంలో నగరకల్లో 600 పైచలకు ఒక స్కూల్లో ఉన్నారు, మన హై స్కూల్లో. కాబట్టి మన కాడ 90 మంది ఉన్నారంటే ఒక్కొక్క క్లాసులో మనకు 6 క్లాసులు, 6 10 60 లేకుండా 6 12 6 13 ఉన్నారు. అంటే ఇంత తక్కువ సంఖ్యను మనం చూపించి మనం ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకువెళ్ళలేను, మీ ఎంపీపీ గారు కూడా తీసుకెళ్ళలేరు. కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా మన పిల్లల్ని మన పాఠశాలనే చదివించుకుందామనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకోండి. ఇక్కడ ఉండేటువంటి మా హెచ్ఎం గారు వీరారెడ్డి అన్న గారు ఛాలెంజ్ చేస్తారు, మీ పిల్లలకు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యను అందించేటువంటి బాధ్యత నాది, ఆ పాఠశాలలతో పోటీ పడేటువంటి చదువునిచ్చి, ఆ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లల్ని చైతన్యం చేసేటువంటి బాధ్యత నాది అని వాళ్ళు గ్యారెంటీ ఇస్తారు. మీరు కూడా గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు మీరు కూడా తల్లిదండ్రులకు గ్యారెంటీ ఇవ్వండి. అట్లా ఒక ఛాలెంజ్గా మనకోవచ్చు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఈ ఊర్లో ఒక గుడి కావాలంటే మనం ఏం చేస్తాం? కమ్యూనిటీకి సంబంధించిన గుళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఇంటికి 1000-2000 వేసుకుంటాం. అట్లా గంగాధర్ లాంటి వాళ్ళ కాడికి, ఇంకా పెద్దల కాడికి పోయి చందాలు కూడా వసూలు చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.